కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నేషనల్ కాలేజీలో బందర్ ఓల్డ్ క్రికెటర్స్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ 2025ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాను క్రీడలకు కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అంబటి రాయుడు ఆధ్వర్యంలో ఏపీలో ఒక క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మచిలీపట్నంలో క్రికెట్ అభివృద్ధికి ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మసులా స్పోర్ట్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహిస్తామని చెప్పారు. మచిలీపట్నం ఓల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ టోర్నమెంట్ నిర్వహిస్తారు. దానికి ఈరోజు ఇక్కడ గౌరవ డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ గారు, అలాగే విధంగా గోపి సచిన్ గారు, అట్లాగే నారాయణ ప్రసాద్ గారు, రాజు గారు, అంజయ్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో 13 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా దేశ విదేశాల్లో ఎక్కడున్నా ఈ టోర్నమెంట్ కి రావడం, వాళ్ళు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా వేరే వేరే జాబ్స్ లో సెటిల్ అయినా వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు. ఈ సంవత్సరం 4 టీమ్స్ ఫామ్ అయ్యి వాళ్ళు 2 రోజుల పాటు ఈ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే గతంలో చిరతరంలో అందరూ కూడా ఇదే గ్రౌండ్స్ లో నేషనల్ కాలేజ్, హిందూ కాలేజ్, నోబెల్ కాలేజ్ గ్రౌండ్స్ లో వివిధ రూపాయన క్రికెట్లు ఆడుకుంటూ తర్వాత జాబ్స్ వచ్చి సెటిల్ అయినా ఆనవాయితీ తప్పకుండా ప్రతి సంవత్సరం రావడం. ఈ సంవత్సరం కూడా తాతారావు గారు, అలాగే విజయ్ గారి పేరు మీదుగా, అట్లాగే మూర్తి గారు, అలాగే మా మిత్రుడు జయంత్ లాస్ట్ ఇయర్ ఆయన కూడా కాలం చేశారు, ఆయన పేరు మీదుగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ స్పోర్ట్స్ ని చాలా ప్రోత్సహించాలి. ప్రభుత్వం ఒక పక్క ప్రోత్సహిస్తా ఉంది. మొన్న కూడా మహిళా వరల్డ్ కప్ కూడా మనం గెలుచుకోవడం అనేది సుపరిణామం. అట్లాగే మన మచిలీపట్నం నుంచి కూడా కొంతమంది ఆడపిల్లలు కూడా క్రికెట్ లో చాలా ముందంజలో ఉన్నారు, స్టేట్ టీమ్స్ లో కూడా ఆడుతా ఉన్నారు. అలాగే దీన్ని పర్మనెంట్ గా ఒక స్టేడియం కూడా ఏర్పాటు చేయడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. కొంత ల్యాండ్ ఇస్తే వాళ్ళు